మాట్లాడదామని చెప్పి తమ వియ్యంకులు 100 మందితో వచ్చి దాడులు చేశారన్నారు అబ్బాయి పేరెంట్స్. ఖాళీ చెక్కులపై తనతో సంతకాలు చేసుకుని వెళ్లారని తెలిపాడు రవీందర్ రెడ్డి. కొన్ని నెలల క్రితం మనస్పర్ధలతో తమ కోడలు పుట్టింటికి వెళ్లిందని తెలిపారు. బీజేపీ నేత సామ రంగారెడ్డి అండతో చాలా మంది ఇంటి మీదకు వచ్చి దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు అబ్బాయి పేరెంట్స్. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ను పరిశీలిస్తున్నారు. 24 ఏప్రిల్ 21న రిత్విక్ రెడ్డి ఆకాంక్ష రొక్కం గండిగూడ వాస్తవ్యాలతో మ్యారేజ్ అయింది. ఈ మధ్య కొంచెం వాళ్ళిద్దరు మనస్పర్ధల మూలాన ఈ ఆగస్టు 20వ తారీఖు మా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటామని చెప్పేసి 10 మంది వస్తామని చెప్పేశారు. కానీ వచ్చిన మనుషుల్లో రొక్కం కృష్ణారెడ్డి, సామ రంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, కందాల యాదిరెడ్డి, కొలను కృష్ణారెడ్డి, ఇంకా లక్ష్మారెడ్డి, కె కృష్ణారెడ్డి, వాళ్ళ ఆకాంక్షారెడ్డి, వివేకవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి బండబూతులు తిట్టి మాతో బలవంతంగా చెక్కులు సంతకం పెట్టించుకున్నారు. చెక్కుల మీద సంతకం పెట్టుకున్నారు. బాండ్ పేపర్ల మీద, ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారు. పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. అరాచకలు సృష్టించారు. పోలీసులు వస్తే వాళ్ళని మాది ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పి బలవంతం బయటికి పంపించేశారు. ఒక కుటుంబం కాకుండా ఒక 100 మందికి పైగా మనుషుల్ని ఇంటి మీదకి తీసుకొచ్చారు. అసలు దీంట్లో సంబంధం లేని వ్యక్తులందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. సామ రంగారెడ్డి, ఇంకా నిరంజన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యి, తల్లి తండ్రి మాత్రం లేరు పిక్చర్ లో. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వీళ్ళు వచ్చేసి మా మీద దౌర్జన్యం చేసి, ఇదిగోండి ఇక్కడ ఈ ఫోటోలో మాతో బలవంతంగా బాండ్ పేపర్, వాళ్ళు తెచ్చుకున్న బాండ్ పేపర్, ఎంటీ బాండ్ పేపర్ మీద మా సొంతకాలు తీసుకొని, మా దగ్గర నుండి చెక్స్ బలవంతంగా సైన్ చెక్స్ లాక్కొని, మాకు ఎంత రావాలో అంత మీ దగ్గర నుండి రాబట్టుకుంటాము, మేము డేట్ కూడా వేస్తున్నాము, ఈ డేట్ వరకు మీరు ఇవ్వాలి, ఇవ్వని పక్షంలో మీరు బ్రతకరు, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మీరు నిలబడదు, ఎందుకంటే మాకు పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ బాగా, పోలీస్ అనే కాదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరేం